ఏ హాయ్ గాయస్, నిన్న ఈవినింగ్ 6:30 షోకి అర్జున్ థియేటర్లో కొరియన్ కనకరాజ్ మూవీ చూసామండి. అనుకోకుండా హీరో వరుణ్ అండ్ హీరోయిన్ రితికా శర్మ అక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళని దగ్గర నుంచి చూడడం మంచి అనుభూతినిచ్చింది. ఇక సినిమా విషయానికి వస్తే నాకు ఒక యావరేజ్ మూవీ అనిపించిందండి కొరియన్ కనకరాజు. బయట అయితే బాగా స్ప్రెడ్ చేశారు, మూవీ చాలా బాగుంది అన్నట్టు. బట్ కాకపోతే నేను అనుకున్నంత అయితే లేదు. అండ్ ఓకే, కొన్ని కొన్ని సీన్లో మాత్రం అది సత్య కామెడీ బాగా వర్కౌట్ అయింది కాబట్టి అంతే. ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు అనిపించింది, కొంచెం కామెడీ కానీ లేదంటే స్టోరీ కానీ కొంచెం బాగా అనిపించింది. కానీ బట్ సెకండ్ హాఫ్లో మాత్రం లాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుందండి, వీడియో కాల్ అనమాట. అంటే సత్య వాళ్ళ డాడీకి ఫోన్ చేసి ఒక సీన్ ఉంటుంది, దాదాపు ఒక 15 minutes ఎపిసోడ్ అనమాట. అది ఆ 15 minutes ఎపిసోడ్ బాగా అనిపించింది, బాగా కామెడీగా అనిపించింది, బాగా ఫన్ అనిపించింది, బాగా నవ్వారు కూడా థియేటర్లో. ఫస్ట్ హాఫ్లో కూడా కొన్ని సీన్స్ బాగున్నాయండి సత్యవి. సో సత్య నిలబెట్టాడు అని చెప్పొచ్చు ఈ సినిమా. అంటే ఇంతకుముందు సినిమాల్లో మనం అంటే వరుణ్ చూసాం కదా, ఈ సినిమాకి ఆ సినిమాలకి డిఫరెన్స్ ఏంటంటే ఆ లుక్స్ అనమాట. బట్ అంటే అనంతరం అబ్బాయిగా చూపించారు కాబట్టి ఓకే, బట్ కాకపోతే మరీ ఓవర్గా అనిపించింది నాకైతే, అంత నాకు నచ్చలేదు మేక్ ఓవర్ అయితే. అండ్ పెనుగొండ బాగా చూపించారండి, కియా కంపెనీ ఉంది కదా అక్కడ. మేము అనంతరం వాళ్ళు మాకు తెలుసు అనమాట కియా ఎలా ఉంది ఏందనేది బాగా చూపించారు. వెంకటేశ్వర స్వామిని తిమ్మప్ప స్వామి అని కూడా అంటారు అనమాట. సో తిమ్మప్ప స్వామి అని కూడా అక్కడ అంటే సినిమాలో మెన్షన్ చేయడం నాకు కొంచెం బాగా అనిపించింది. అండ్ హీరోయిన్ చాలా బాగుంటుంది అందంగా. ఆమెను ఇప్పుడే కాదు, మనకు అంటే విశ్వక్ సినిమాలో కూడా ఒక సినిమాలో ఉందన్నమాట, ఆ సినిమాలో కూడా చూశాను. అండ్ మొన్న మిరాయిలో కూడా ఉందన్నమాట ఆమె. సో ఈ రెండు సినిమాల్లో చూసాం కాబట్టి ఆల్రెడీ తెలుసు చాలా బాగుంటుందని. ఈ సినిమాలో కూడా ఇంకా బాగా అందంగా చూపించాలనిపించింది. సంక్రాంతి వస్తున్నంలో బాగా నవ్వించాడు బుల్లిరాజు, బట్ ఈ సినిమాలో అంత అనిపించలేదు నాకైతే, కొంచెం లాగ్ అనిపించింది సన్ సీన్స్ కూడా. అండ్ ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలండి, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చాడు, బట్ కాకపోతే ఓజీ టైప్లో ఉంటుంది అనమాట సెకండ్ హాఫ్ అంతా మ్యూజిక్. అండ్ సాంగ్స్ కూడా పర్లేదండి. ఈ సినిమాకి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఒకటే చెప్తున్నా అండి, ఒకవేళ మీరు ఒక మంచి ఫన్ కావాలి, మాకు స్టోరీతో సంబంధంగా ఉన్నంతసేపు కొద్దిగా నవ్వుకుని రావాలనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా నచ్చొచ్చు, మిగతా వాళ్ళకి నచ్చకపోవచ్చు అండి ఈ సినిమా. అండ్ దీంతో పోల్చుకుంటే డీసీ నాకు బాగా నచ్చింది. అండ్ ఈ సినిమాలో ఒక కాంట్రవర్సీ జరిగింది కదండి, అది అసలు అవసరం లేని టాపిక్ అనమాట ఈ సినిమాలో. ఎందుకంటే మనకు మామూలుగా అంటే సీనియర్ యాక్టర్స్ ని మనం ఇమిటేట్ చేయడం ఇదేం కొత్త కాదు. సత్య కూడా ఇంతకుముందు సినిమాలో చాలా దాంట్లో ఆల్రెడీ చేశాడు అలా. దాన్ని ఒక ఫన్ గానే తీసుకున్నారు కానీ ఎవరు సీరియస్ గా తీసుకోలేదు ఇంతకుముందు. అంటే ఎన్టీఆర్ఏ కాదు, ఏఎన్ఆర్ ని, మెగాస్టార్ ని ఇలా ప్రతి ఒక్కరిని చేస్తుంటాడు తను ఇమిటేట్. బట్ ఈ సినిమాలో చేయడం కూడా అది ఫన్ గానే ఉంది. కానీ బట్ ఏదైతే చేశారో సినిమాకి ముందు ఒక 1 week ముందు, అంటే కావాలని దాన్ని కొంచెం ట్రెండ్లోకి తీసుకురావడం, కావాలని అదే పనిగా ట్రోల్ చేయించడం అనేది కొంచెం నచ్చని పరిస్థితి. వరుణ్ ఒకవేళ ఈ సినిమాతో అంటే సత్య కామెడీ వర్కౌట్ అయింది, ఒక ఇటు కొట్టొచ్చు. వరుణ్కి ఖచ్చితంగా వచ్చే సినిమాలతో మాత్రం నందమూరి ఫ్యాన్స్ నుంచి కొంచెం అయితే ఉంటుందండి, ఆ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా చూపిస్తారు అనిపించింది నాకైతే ఈ సినిమా చూశాక, ఆ రెస్పాన్స్ చూశాక అండ్ తను రెస్పాండ్ అయ్యే విధానం చూశాక. సో ఇదండి కొరియన్ కనకరాజ్ మూవీ గురించి నా అభిప్రాయం. ఒకవేళ మీరు ఇప్పటికే చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.